ముందుగా ముఖ్యాంశాలు. యువతీ యువకులను ప్రోత్సహించే విధంగా ఆడుదాం ఆంధ్ర మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. బోయకొండ గంగమ్మకు వెండి మకర తోరణాన్ని వితరణ చేసిన భక్తుడు సంజీవ్. విద్యుత్ కార్మికుల నిరసన. పొగలూరును దుప్పటిలా కప్పేస్తున్న పొగమంచు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. వార్తలోని వివరాలు. డిసెంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న క్లైమ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో జనవరి 12వ తేదీ వరకు విచారణ జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. బుధవారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, డిసెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన క్లైమ్లకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన 12వ తేదీ వరకు జరుగుతుందని, ఓటర్ల తుది జాబితా జనవరి 22న విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 1762 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, అదేవిధంగా రాజకీయ పార్టీల వారు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించవచ్చని అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు లేదా తీసివేతలకు సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా జిల్లా కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని డిఆర్ఓ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పరదేశి, సిపిఎం నుంచి గంగరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. యువతీ యువకులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. పట్టణంలో 2వ రోజు బుధవారం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో కమిషనర్ నరసింహప్రసాద్, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, కౌన్సిలర్ రామకృష్ణరాజు, పార్టీ నాయకులు అభిషేల్ రాజు, నవీన్ కుమార్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని వయసుల వారికి ఆటలు ఎప్పుడూ ఉత్సాహాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. మారుమూల ప్రాంతాల క్రీడాకారుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే లక్ష్యంతో అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. Okay. Last one. जाओ से it's a good ఎంపైర్ మాస్క్ తీయాలి, కనిపించట్లేదు ఫేసు. మూలపట్ల టీం నుంచి ఎవరు మరియు భగత్ సింగ్ కాలనీ నుంచి ఎవరు? బ్యాట్స్మెన్ శ్రీకాంత్. వన్ రన్. గుడ్ షాట్.
మన పురపాలక సంఘంలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా 4 సచివాలయాల పరిధిలోని ప్లేయర్స్ అందరూ కూడా 5 రకాల ఈవెంట్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నిన్న 2 సచివాలయాల పరిధిలో ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు 4 సచివాలయాల పరిధిలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం కంటిన్యూస్గా ప్రతి సచివాలయం కవర్ చేసి ఆ టీమ్స్ నుంచి బెస్ట్ విన్ అయినటువంటి టీంని మున్సిపల్ లెవెల్లో మళ్ళీ కండక్ట్ చేసి తర్వాత నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ యూత్ కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మరింత క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ఒక మంచి న్యూ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి దూరంగా ఉండడం, ప్లస్ వాళ్ళకి స్పోర్టివ్ అట్మాస్ఫియర్లో పెరగడం అనేటువంటి వినోదంతో ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో ఇది ప్రవేశపెట్టారో ఆ దృష్టికోణంలో పొంగనూరు పురపాలక సంఘంలో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తాం. ఆడుదాం ఆంధ్ర 2వ రోజు కార్యక్రమంలో భాగంగా అర్బన్లో నారాయణ క్యాంపస్లో ఈరోజు క్రికెట్ పోటీలు 4 సచివాలయాల పరిధిలో జరుగుతుంది. అదేవిధంగా బ్యాడ్మింటను, ఖోఖో ఇదే గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. అన్ని సచివాలయాలు కవర్ అయ్యే విధంగా పుంగనూరు మండలంలో మొత్తం 36 సచివాలయాల్లో కూడా కంటిన్యూస్గా 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలన్నీ జరిపి ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో జీవన నైపుణ్యాలు పెంపొందించాలన్నటువంటి ఆశయంతో ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరి భాగస్వామ్యంతో మరియు ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి బెంగళూరు వాస్తవ్యులు సంజీవ్ 11 కేజీల వెండి మకర తోరణాన్ని విరాళంగా ఇచ్చారు. వీరికి దేవస్థానం చైర్మన్ నాగరాజ్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి చంద్రమౌళిలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. హామీలను నెరవేర్చాలంటూ పొంగనూరులో అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన నిరవధిక సమ్మె బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. తమకు 26,000 రూపాయలు వేతనం చెల్లించాలని, పని భారం తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాధిద్దాం సాధిద్దాం పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం పోరాడదాం పోరాడదాం అంగన్వాడీ జిందాబాద్ అంగన్వాడీ జిందాబాద్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి బగబగమండే సూర్యుని చూడు అంగన్వాడీ సత్తా చూడు 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 బగబగమండే సూర్యుని చూడు అంగన్వాడీ
అంగన్వాడీ సాధిద్దాం సాధిద్దాం. పొంగనూరులో పొగమంచు ఆవరించి ప్రజలను గిలిగింతలు పెడుతూ ఉంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు వాతావరణం వీడలేదు. ఓవైపు చలి ఉన్న మరోవైపు మంచును చీల్చుకుంటూ సూర్యుడు లోకానికి వెలుగులు పంచుతున్నాడు. తనదైన నులివెచ్చని కిరణాలతో చలి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాడు. పొగమంచు పొంగనూరు వాసులను కనువిందు చేస్తూ ఉంది. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, పంట పొలాలు ఎటు చూసినా పొగమంచు దట్టంగా పరుచుకోవడంతో రోడ్లు పూర్తిగా మసకబారిపోయాయి. పర్యవసానంగా వాహనదారులు వెళ్లడానికి లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. రోడ్ల మీద ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తం మీద పొగమంచుతో పొంగనూరు మరో కాశ్మీర్ లాగా అందాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ మంత్రం ముగ్ధుల్ని చేసింది. మంచు అని తేలిగ్గా తీసుకోవద్దు, పొగమంచు అన్న నిర్లక్ష్యం వద్దు. అవి ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం చూపుతాయి, అనారోగ్యానికి గురి చేస్తాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై పంజా విసురుతాయి. పంటలు, పశుపక్షాదులకు సైతం తీవ్ర నష్టానికి గురి చేస్తాయి. దీనికి అప్రమత్తతే శ్రీరామ రక్ష అని డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి కేసీటీవీ ద్వారా సూచిస్తున్నారు. ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో వాతావరణంలో మార్పులు అనేటివి రావడం చూస్తున్నాం. అంటే సాధారణంగా చలికాలంలో ఈ పొగ మంచు వల్ల కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అవ్వడము, ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ కోల్డ్ సీజన్, ఈ మొత్తం వింటర్లో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్స్ మనకి ఎక్కువ దట్టమైనటువంటి పొగమంచు ఏర్పడుతుంది. కాబట్టి సో వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించడము, స్వెటర్ ధరించడము, బాడీని వెచ్చగా పెట్టుకోవడము, ఇలాంటివి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వేడి నీళ్ళు తాగడం లేదా మినరల్ వాటర్ తాగడము కంపల్సరీ. ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏదైతే మనము స్టోర్ చేసి పెట్టుంటామో అలాంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితేనేమి, ఫ్రెష్ ఫుడ్ అయితేనేమి అన్నీ కూడా వేడిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా మనం బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే కోవిడ్ సంబంధించి అయితే మనకు ప్రస్తుతానికి కేసెస్ ఎక్కడ నమోదు కాలేదు. కాకపోతే రొటీన్గా ఫీవర్స్, కాఫ్, కోల్డ్ అనేది సీజనల్గా వస్తున్నాయి. దానికి మనం రొటీన్గా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటామో అదే ట్రీట్మెంట్ సరిపోతుంది. గతంలో మాదిరిగా ఆక్సిజన్ తగ్గిపోవడము లేదా అదర్ సిమ్టమ్స్, కోవిడ్ సిమ్టమ్స్ అనేటివి అయితే పెద్దగా మనకు కనిపించలేదు. అయినా కూడా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయినా, క్రానిక్ ఆస్మాటిక్స్, ఎవరికైతే ఎక్కువ రోజులుగా కాఫ్, ఆయాసము ఇలా ఉంటుందో, లేదా రొటీన్గా ఇన్హేలర్స్ వాడేవాళ్ళు, స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్గా కాఫ్, కోల్డ్ స్టార్ట్ అయ్యి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద నమోదై తర్వాత స్లోగా అది కింద లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా మారి ఫర్దర్గా న్యూమోనియా రావడము లేదా లోపల లంగ్స్లో వాటర్ చేరడము ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇనిషియల్గానే మనము ఫీవర్, కోల్డ్, కాఫ్ సింటమ్స్ స్టార్ట్ అయిన వెంటనే తగు జాగ్రత్తలు పాటించి దానికి మెడిసిన్ తీసుకోవడం ద్వారా అదర్ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. రొటీన్గా చెప్పినట్లుగానే మనకు ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే డయాబెటిక్ పేషెంట్స్, క్రానిక్ ఆస్మాటిక్ పేషెంట్స్ లేదా క్యాన్సర్ పేషెంట్స్, లాంగ్ స్టెరాయిడ్స్ వాడుతున్నటువంటి పేషెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ చలికాలం మొత్తం కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు మనకు ఈ హెల్త్ గురించి అప్డేట్స్ అప్రమత్తం చేస్తున్నటువంటి కేసీటీ వారికి కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా సరే కామన్గా ఫీవర్, కోల్డ్, కాఫ్ విత్ సివియర్ ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్తో బ్రీతింగ్ డిఫికల్టీ లాంటి సందర్భాలు ఏదైనా ఏర్పడితే
మనకు ఆల్రెడీ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కమ్యూనిటీ సెంటర్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఇప్పటివరకు మనం ఇంకా ఆ సిమ్టమ్స్ ఉంటేనే టెస్ట్ చేయమని చెప్తున్నాము, రొటీన్గా అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైనా అలా సిమ్టమ్స్తో బాధపడుతుంటే వారు ర్యాపిడ్ టెస్ట్లు అయితే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి టెస్ట్ చేయించుకోవచ్చు. అలాగే రెస్పిరేటరీ మెడిసిన్స్ అన్నీ కూడా మన ఏదైతే ఈ సీజన్లో మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆల్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అయితేనేమి దానికి సంబంధించినటువంటి మందులన్నీ కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంచాం కాబట్టి ప్రజలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. ఎలాగో మన హాస్పిటల్లో గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సహకారంతో 100 బెడెడ్ హాస్పిటల్గా ఏర్పడి ఈరోజు ఆక్సిజన్ అన్ని కూడా బెడ్స్కి అందుబాటులో ఉంచుతూ, అలాగే 100 డీటైప్ సిలిండర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఒకవేళ ఏదన్నా మనకు నెక్స్ట్ కోవిడ్ సర్జ్ వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేయడానికి అన్ని విధాలా మనం జిల్లాలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు పొంగనూరు డివిజన్ ఆధ్వర్యంలో చంద్ర, గంగాధర, రమణ, రాయుడు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆనంద్ బాబు, మనీష్, రుద్రేష్లు మాట్లాడుతూ ప్రధాన సమస్యలన్నీ కూడా యాజమాన్యం, హెచ్ఆర్ కమిటీలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో విద్యుత్ కార్మికులకు సంబంధించి సమస్యలన్నీ పరిష్కరించమని హెచ్ఆర్ కమిటీకి నోటు రూపంలో ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్కు లిఖితపూర్వకంగా పంపించడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలోని పొంగనూరు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశంలో పాల్గొని రాష్ట్ర కమిటీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని డివిజన్ కమిటీగా తెలియజేశారు. ఇంధన శాఖ ఆధ్వర్యంలో 3వ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా జీతాలు చెల్లించాలి. పాదయాత్రలో ముఖ్యమంత్రి అనుభవాన్ని మరియు విద్యార్హతను ఆధారంగా రెగ్యులరైజేషన్ చేస్తానన్న హామీని నెరవేర్చాలి. పిఆర్సీలో యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి సర్వీస్ ఇంక్రిమెంట్స్, డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇన్సూరెన్స్ మరియు రిటైర్డ్ అవుతున్నటువంటి కార్మికులకు గ్రాట్యుటీ అమలు సంబంధించి ప్రధాన నిర్ణయాలను, విధి విధానాలు ఖరారు చేయాలని తెలియజేశారు. మణి, జితేంద్ర, మల్లి, అంబికేష్, శ్రీరాములు మరియు కార్మికులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదు మండలాల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. సోమలలో నిర్వహించిన కార్యక్రమానికి వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అలాగే సదు మండల కేంద్రంలో జడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీలు ఈశ్వరయ్య, ఎల్లప్ప, నాయకులు మల్లికార్జున రెడ్డి, నాగేశ్వరరావు, అమ్మాసమోహన్, మంజునాథ్, రాజేశ్వరమ్మ, యువరాణి, వసంతమ్మ, సురేంద్ర, రెడ్డపరెడ్డి, రమేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీదేవి, మసూద్, భీష్మ, సాంబశివయ్య, ఎంపీడీఓ నాగరాజ, తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంటు రాష్ట్రమంతా కూడా మనకు రిజిస్ట్రేషన్ పెట్టి, రిజిస్ట్రేషన్ ద్వారా ఎంతమంది వచ్చినారో వారందరికీ కూడా ఈ క్రీడల్లో నైపుణ్యం పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మనకు జనరల్గా కూడా స్పోర్ట్స్ గేమ్స్ అయినా కానీ మనకు ఒక మెంటల్గా పీస్ఫుల్గా ఉండడము, అలాగే శారీరక దృఢత్వం రావడం, మనకు అనేక జబ్బుల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది ఈ స్పోర్ట్స్ గేమ్స్ వల్ల. ఇదంతా కూడా ప్రజలు, బాలాబాలికలు, ప్రజలు ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్లో నైపుణ్యం ఉన్నారో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని అంతా కూడా మనం సద్వినియోగం చేసుకొని మనం మండలంలో మంచి పేరు తెచ్చి బాగా నాణ్యముగా ఆడి మంచి జిల్లాలో టీంలోకి పేరుగా అందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ జగన్మోహన్ గారు ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ లో 15 సంవత్సరాల తర్వాత అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టడం జరిగింది. ప్రైజులు గెలిచేది కాదు, ముఖ్యంగా పార్టిసిపేట్ చేయడమే గొప్ప. కాబట్టి మనం జనాలందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయం అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులలో అర్హులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగలిషన్ మోహన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇంటి
పట్టాల మంజూరుకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించగా జిల్లా సచివాలయం నుంచి డిఆర్ఓ రాజశేఖర్, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, జిల్లా ల్యాండ్స్ అండ్ సర్వే సహాయక సంచాలకులు గౌస్ బాషా, డిఐపిఆర్ఓ పద్మజ, చిత్తూరు గుడిపాల తహసీల్దార్లు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ 2023 సంవత్సరంలో అక్రిడేషన్ కార్డు కలిగిన అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాల మంజూరుకు ప్రభుత్వం జీవో నెంబర్ 535ను జారీ చేసిందని, చిత్తూరు జిల్లాకు ఆన్లైన్ ద్వారా ఇప్పటి వరకు 195 దరఖాస్తులు అందాయని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను కనీసం 5 సంవత్సరాలు జర్నలిస్టుగా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వారి కార్యాలయ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధృవీకరించి ఇప్పటి వరకు 195 మంది జర్నలిస్టుల జాబితా జిల్లాకు అందిందన్నారు. తదుపరి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్పర్సన్గా జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారులు, 3 జర్నలిస్టులు సభ్యులుగా, డిఐపిఆర్ఓ కన్వీనర్గా జిల్లా స్థాయి హౌసింగ్ కమిటీ ఏర్పాటైందని తెలిపారు. ఈ కమిటీ జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. 2024 జనవరి 6వ తేదీతో ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ముగుస్తూ ఉన్నందున జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. కమిటీ సమావేశం అనంతరం చిత్తూరు ప్రెస్ క్లబ్ సెక్రటరీ అశోక్ కుమార్, సభ్యులు, పాత్రికేయులు ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించిన అంశాలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతీ యువకులను ప్రోత్సహించే విధంగా ఆడుదాం ఆంధ్ర మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. బోయకొండ గంగమ్మకు వెండి మకర తోరణాన్ని వితరణ చేసిన భక్తుడు సంజీవ్. విద్యుత్ కార్మికుల నిరసన. పొగలూరును దుప్పటిలా కప్పేస్తున్న పొగమంచు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.